నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ కుర్రాడు ప్రస్తుతం ధర్మవరంలో ఉన్నానండి. మనతో పాటు చిరంజీవి గారు ఉన్నారు. ఈయన వేణు మోటార్స్ కంపెనీ సంబంధించిన ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉపయోగిస్తున్నారు. చిరంజీవి గారు నమస్కారం. సార్, ఇప్పుడు ధర్మవరంలో చాలా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీస్ ఉన్నాయి, అలాగే వేణు మోటార్స్ కంపెనీలో ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా ఉన్నాయి. మీరు స్పెసిఫిక్గా వేణు మోటార్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవడానికి ఏమైనా కారణం ఉందా? అంటే లోకల్ కంపెనీ అనేసి, అది కాక బ్రాండ్ ఇది ఇప్పటి నుంచి ఉండేది కాదు. దాదాపు 10 years మేము చూడబట్టి 5 years అబౌవ్ నుంచి చూస్తూ ఉన్నా. థండర్ ఫస్ట్ స్టార్టింగ్ మోడల్. థండర్లో నేను ఇప్పుడు వేణు మోటార్స్లో ఐకాన్ మోడల్ తీసుకున్నాను. ఇది బాగుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ, మనకు మైలేజ్ బాగా వస్తుంది. అలాంటి మన వేణు మోటార్స్ మీరు థండర్ అని చెప్పారు, ఎప్పటి నుంచో ఉంది. అది కాకుండా ఇదే తీసుకోవడానికి ఏమైనా కారణం ఉందా? కొత్త మోడల్, కొత్తగా ఉంటుంది. మనకు ట్రస్ట్ వేణు సార్ ట్రస్ట్, నమ్మకము. థండర్ అన్ని చూస్తున్నాం కాబట్టి, ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నాం కాబట్టి ఇంకా కంపెనీలో కూడా 2 రకాల బ్యాటరీస్ ఉన్నాయి. ఒకటేమో 60 కిలోమీటర్, 90 కిలోమీటర్. మీరు ఏది తీసుకున్నారు? 100 కిలోమీటర్, అంటే 90 కిలోమీటర్. సో ఈ కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా మీరు అన్ని కిలోమీటర్లు వస్తుందా మీరు టెస్ట్ చేస్తే? లేదండి, 60 వస్తుంది సింగిల్స్తో వెళ్తేనే. సింగిల్స్లో వెళ్తే మనకు అంటే నేను ఎక్కువ లోకలే ఉంటుంది. అది కాక ఎప్పుడు డబల్ ఉంటాం. ఎక్కువ డబల్స్ వెళ్తారు? డబల్సే ఉంటాం. ఏ స్పీడ్లో వెళ్తారు మీరు? 25. ఒక్కొక్కసారి రోడ్డు బాగుందంటే 40 వరకు కూడా. ఓకే, మీరు వెళ్ళి కండిషన్స్ బట్టి కండిషన్ బట్టి. ఇంకోటి, మీరు ఎలక్ట్రిక్ స్కూటర్లో ఒకసారి ఛార్జ్ పెట్టి లాంగ్ డిస్టెన్స్ ఎప్పుడు వెళ్ళారు? ఇప్పుడు వెళ్ళలేదండి. అంటే నేను తీసుకొని ఇంకా 2 months అయింది. ఒకసారి డిమార్ట్ వరకు వెళ్ళొచ్చాను. అది ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? డిమార్ట్ 80 దాకా వస్తుంది. వెళ్ళి రావడానికి 80 మీకు? అంటే సింగిల్గా వెళ్ళి వచ్చాను, జస్ట్ చూద్దాం ఒకసారి అనేసి. అక్కడ ఛార్జింగ్ పెట్టారు? అక్కడ ఏం లేదు, వచ్చేసి అంతే. 75 అలా వస్తుంది. ఒకసారి వెయిట్లెస్ సింగిల్ మోడ్ లో పెట్టి పోయి వచ్చాను, టెస్ట్ చేసుకుందాం. ఒకసారి టెస్ట్ చేయండి. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు 2.5 months ఉపయోగించారు. సో ఈ స్కూటర్లో ఈ ఇంప్రూవ్మెంట్స్ లాంటివి మేము గమనించారు? ఏం లేదంటుంది, అంత అబ్జర్వ్ చేయాలి. బ్రేకింగ్ పరంగా ముందు వెనక డిస్క్ బ్రేక్స్ ఎలా? డిస్క్ బ్రేక్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. థండర్లో జర్కింగ్ కొంచెం జర్కింగ్, బ్రేక్ వేసినప్పుడు కొంచెం ఎక్సలేటర్ అన్నప్పుడు కొంచెం జర్కింగ్ ఉంది, సమస్య ఉంది. దీంట్లో అట్లా ఏం లేదు, బాగుంది. థ్రాటిల్ రెస్పాన్స్ మీకు నచ్చింది? ఈ 2.5 months లో మీకు సస్పెన్షన్ ఎలా అనిపించింది? బాగుందండి. అంటే డబల్ ఉన్నప్పుడు కొంచెం సౌండ్ కొంచెం ఇబ్బంది ఉంటుంది. సింగిల్కి అయితే చాలా బాగుంది సస్పెన్షన్. అంటే సౌండ్ వస్తుందా? కొంచెం జర్కింగ్ ఎక్కువ వస్తుంది. ఓకే. డబల్ ఉన్న వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం స్పీడ్ బ్రేక్ అలా ఎగిరినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది. మిగతా అంతా బాగుంది. సింగిల్కి అయితే ఏం సమస్య లేదు, బాగుంది. ఫ్రంట్ సైడ్ మీరు క్యాన్స్ లాంటివి పెట్టుకుంటే? నీళ్ళ క్యాన్లు పెడతాను, వాటర్ క్యాన్ పెడతాను, ఏ ఇబ్బంది లేదు, బాగుంది. ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు రిమోట్ కి ఫీచర్ ఇచ్చారు, దాన్ని ఎప్పుడైనా యూజ్ చేస్తారా మీరు? చేస్తుంటామని తక్కువ. అంటే ఎప్పుడు బండి పార్క్ చేసినా కూడా సైడ్ లాక్ వేసేస్తాము. రిమోట్ కీలో ఆన్ అవుతుంది కానీ సైడ్ లాక్ రాదు కదా, 80% కీ తీయాల్సిందే. ఓకే. ఇంకోటి, వేణు మోటార్స్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు గ్రాఫిన్ బ్యాటరీ స్కూటర్స్ ఇస్తున్నారు. ఇది కొంచెం 8 గంటల సమయం పడుతుంది. మీరు లిథియం బ్యాటరీ ప్యాక్ తెస్తే బాగుంది అలాంటివి ఏమైనా అనుకున్నారు? ఆలోచన అయితే ఉన్నాయి కానీ బడ్జెట్ పెరిగిపోతుంది కదా. ఇప్పుడు మనకి ఫ్రెండ్లీ బడ్జెట్, అంటే రీజనబుల్ బడ్జెట్. ఇప్పుడు మనకి ఆ బడ్జెట్లో సరిపోతుంది. ఓలా ఏతర్ అంటారా, ఇవి 1,50,000 అబౌవ్ ఉన్నాయి. 3 బండ్లు. ఓకే, మీ బడ్జెట్లోకి సరిపోతుంది. అలానే కంపెనీ వాళ్ళు ఇప్పుడు మీరు 90 kilometers ఎంత కొన్నారండి? నాకు 57 ఇచ్చారు. 57,000. ఓకే. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్కి వారంటీ ఎంత చెప్పారు మీకు? 1 year బ్యాటరీ ఏదేమైనా రీప్లేస్మెంట్ అన్నారు. మళ్ళీ 1 year వరకు ఏమైంది. ఈ 2.5 months లో మీకు ఏమైనా ఇష్యూస్ లాంటివి వచ్చినాయి బండిలో? ఒకసారి ఫోర్క్ కొంచెం సౌండ్ వస్తుంటే సర్వీస్ చేసి ఇచ్చారు, ఫ్రీగానే చేసి ఇచ్చారు. ఎంత టైంలో చేశారు? ఇచ్చేసే అంటే 1 hour లో ఇచ్చేసారు. అదే రోజు చేస్తారు? అదే రోజు 1 hour లో. సీట్ కంఫర్ట్ ఎలా అనిపించింది? సీట్ కొంచెం హైట్ తక్కువ ఉంటే నేను మళ్ళీ సపరేట్గా చేయించుకున్న దీన్ని హైట్ చేయించుకున్నాను. ఓకే. వేణు మోటార్స్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు ఉపయోగించిన ఈ 2.5 months లో మీకు ఈ స్కూటర్కి 10కి ఎన్ని మార్కులు ఇస్తారు? 8 మార్కులు. ఓకే. సో చూసారు కదా, చిరంజీవి గారి వేణు మోటార్స్ సంబంధించిన ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ రివ్యూ. మనతో పాటు వేణు మోటార్స్ కంపెనీ వాళ్ళు ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగిస్తున్న లక్ష్మయ్య గారు అయితే ఉన్నారు. సార్, లక్ష్మయ్య గారు నమస్కారం. సార్, మీరు వృత్తిపరంగా ఏ పని చేస్తారు? ఎలక్ట్రిక్ స్కూటర్ కొందామని ఆలోచన ఎందుకు వచ్చింది? లేడీస్ కోసం తీసుకున్నాం సార్, పిల్లలకు ట్యూషన్ ఇబ్బంది అని. ట్యూషన్ నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడతా, సాయంకాలం నేను డ్రాపింగ్ చేసే ఇబ్బంది అనేసి లేడీస్ స్కూటీ కొనిచ్చాను. సో వాళ్ళు వాడుకోవడానికి. సో మనకి ఇద్దరము వాడతాం. ముఖ్యంగా లేడీస్ కోసం కొన్నారు కాబట్టి వాళ్ళకి కంఫర్ట్ ఎలా అనిపించింది? బాగానే ఉంది సార్. మీరు మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో ధర్మవరంలోనే చాలా కంపెనీస్ ఉన్నాయి ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మేవాళ్ళు. స్పెసిఫిక్గా వేణు మోటార్ స్కూటర్ కొనడానికి ఏమైనా కారణం ఉందా? వేరే మా మామ తీసుకున్నాడంట, ఇంకా అతను చెప్పిన బాగుండదని అలాగ ఇంకా మళ్ళీ ఇటుకు వచ్చి తీసుకున్నాను. మీరు ఏ బండి వాడతారు? సెంటర్ ప్రో, ప్యాషన్ ప్రో వాడతారు. స్కూటర్ ఫస్ట్ టైం మా ఇంట్లో వాడతాం, పెద్ద బండి ఉంది. ఓకే. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ వాళ్ళు చెప్పింది ఒకసారి ఛార్జ్ పెడితే ఎన్ని కిలోమీటర్లు అని చెప్పారు? 90 చెప్పినారు. నేనైతే చెకప్ ఏం చేయాల, మామూలుగా 2 రోజులకు 3 రోజులకు ఛార్జింగ్ పెడతాను. లోకలే తిరిగేది, లాంగ్ ఎప్పుడు పోలే. ఓకే. సో లోకల్ అంటే ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతారు? అంతే, రోజు ఒక 10-15 అంతే.
10-15 అంతే. సో మరి 10-15 కిలోమీటర్లు అంటే మీరు సంవత్సరానికి వారంటీ ఇస్తున్నారు కదా కంపెనీ వాళ్ళు, తర్వాత మళ్ళీ బ్యాటరీ పెట్టాలంటే మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి, అప్పుడేమైనా ఆలోచించేది దాని గురించి? అప్పుడు 5 బ్యాటరీలు ఒకేసారి చేంజ్ చేసే అవసరం లేదన్నారు, 1-2 మార్చుకోవచ్చు అన్నారు. 1-2 సరిపోద్ది అన్నారు. అందుకోసం ఉన్నీళ్ళు అనేసి తీసుకున్నాం, మన పెట్రోల్ సేవ్ అవుతుంది, ఇంకా లేడీస్కు అనుకూలంగా బాగుంటుంది అనేసి తీసుకున్నాం. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్లో మీకు సింగిల్స్ కానీ డబుల్స్ వెళ్ళినప్పుడు పికప్ లెవెల్స్ ఎలా అనిపించింది? బాగుంది, అట్లా ఏం ప్రాబ్లం లేదు, బాగుంది. అలానే కంపెనీ వాళ్ళు చెప్తుంది 90 కిలోమీటర్లు అన్నారు. మీరు ఎప్పుడైనా ఫుల్ ఛార్జ్ పెట్టి ఎంత వచ్చిందని టెస్ట్ చేయాలి, చెక్ చేయాలి. అలానే ఈ స్కూటర్ మీకు ఇంటి దగ్గర ఛార్జ్ చేయడానికి ఎన్ని గంటల సమయం పడుతుంది? 5-6 గంటలు పడుతుంది. 5-6 గంటలు. కరెంట్ బిల్ సెపరేట్గా మీటర్ లాంటిది పెట్టించుకున్నారా? లేదు, మాకు పైన వేరే రూమ్ ఉంది, దాని మీటర్ ఉంది, దాంతో పెట్టుకుంటాం, కింద సపరేట్. ఈ స్కూటర్ బిల్డ్ క్వాలిటీ ఎలా అనిపించింది మీకు? పర్వాలేదు సార్, బాగున్నాయి. మనకి ఒత్తుకుల రోడ్లో కానీ నార్మల్ రోడ్లో వెళ్ళినప్పుడు సస్పెన్షన్ ఎలా అనిపించింది? ఇవి ఎక్కువ కదులుతున్నాయి, సౌండ్ వస్తుంది సార్ వెనక సైడ్. అదొకటి ప్రాబ్లం. బండి మామూలుగా వేరే గొంతల్లో పోయినప్పుడు ఎక్కువ సౌండ్ వస్తాం. వెనక సైడ్ అది ఎదురుగా, అది వెనక సైడ్ వస్తుంది, అది ఏదో వస్తుంది సౌండ్. ఓకే. ఇంకోటి మనకి బ్రేక్స్ ఎలా పడుతున్నాయండి? బ్రేక్ బాగుంది. ఈ స్కూటర్ సంబంధించిన మనకి ఇప్పుడు ఇచ్చింది డిస్క్ బ్రేక్స్, ఫాస్ట్గానే యాక్షన్ ఉందా మీకు? ఉంది, బ్రేక్లు ఏం బాగుపడుతుంది. బూట్ స్పేస్లో సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. అలానే మీకు మార్కెట్లో వేరే బ్రాండెడ్ కంపెనీస్ సంబంధించిన స్కూటర్స్ ఉన్నాయి, ఇప్పుడు చాలా కంపెనీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. స్పెసిఫిక్గా దీన్ని తీసుకోవడానికి అంటే మీ మావయ్య గారు రికమెండేషన్ తప్పిస్తే వేరేం కారణం ఏం లేదు? వేరేం లే, మోడల్ ఐకాన్ కొత్తగా వచ్చింది నెలకు, అందుకని ఇదే తీసుకుని అనేసి. వేరే మోడల్ ఉన్నాయి, అవి బ్యాటరీలు చిన్నవి అనేసి, బ్యాటరీ హెవీ ఉన్నాయి, మనకు సంవత్సరం 2 ఏళ్ళ అయినా ఇబ్బంది ఉండదని. మరి మీరు ఒకసారి ఎమర్జెన్సీ పాయింట్లో బయటకు వెళ్ళాలంటే మరి 8 గంటలు ఛార్జింగ్ టైం కదా, మరి ఫాస్ట్గా ఛార్జ్ అయిపోయి బ్యాటరీలు ఉంటే అలా ఏమో ఆలోచించలేదా? అవేం ఆలోచించలేదు. ఏం తీసుకోవడానికి డబ్బులు ఆదా చేసుకోవడం కోసమేనండి? డబ్బులు లేడీస్ ట్యూషన్కి సరిపోతుందని. మరి ఇప్పుడు పెట్రోల్ బండికి ఉన్నంత రీసేల్ వాల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్లు లేవని అంటున్నారు, మరి అది మీకు ఎప్పుడు ఆలోచించలేదు ఆ పాయింట్? లేదు, జస్ట్ మీరు చెప్పారని చెప్పి తీసుకున్నారు అంతే. ఉండేలే అనేసి రీసెంట్గా తీసుకున్నారు. సర్వీస్ పరంగా వాళ్ళ రెస్పాన్స్ ఎలా అనిపించింది? బాగానే బాగుంది. ఏమన్నా వచ్చినా మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పారా? చేస్తాను. ఈ స్కూటర్కి మీకు కంపెనీ వాళ్ళు బ్యాటరీ మీద ఎంత వారంటీ ఇచ్చారు? సంవత్సరం ఇచ్చారు. చివరిగా మీరు ఎలక్ట్రిక్ స్కూటర్కి 10కి ఎన్ని మార్కులు ఇస్తారండి? 10కి 8 మార్కులు ఇస్తారు. సో చూసారుగా, ఇదండి వేణు మోటార్స్ సంబంధించిన ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగిస్తున్న కస్టమర్ యొక్క ఓనర్షిప్ రివ్యూ అనమాట. వేణు మోటార్స్ సంబంధించిన ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగిస్తున్న శ్రీనివాసులు గారు అయితే ఉన్నారు. ఈయనకి ఎలక్ట్రిక్ స్కూటర్ నచ్చిందా లేదా ఈ రోజు ఆయన కస్టమర్ వెళ్ళి తెలుసుకుందాం. శ్రీనివాసులు నమస్కారం సార్. మీరు మొదటిగా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొందామనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే మీరు ప్రీవియస్గా ఎలక్ట్రిక్ బండి వాడిన అనుభవం ఉందా, లేకపోతే డబ్బులు ఆదా చేసుకుందాం అని ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నారు? రైతును మాకు పసరానికి మేత వేసే దానికి దీనికి ఇదైతే బాగుంటుందని వాడుకుంటాను. ఇంకా నాకు దగ్గర బాయినాలంటే సుమారు 6 కిలోమీటర్ 7 కిలోమీటర్లు ఉంటుంది. డీజిల్ కంటే ఇదే మేలు అని చెప్పేసి దీన్ని వాడతాను. అంటే మీరు రోజుకి ఒక 6 వెళ్ళి రావడం అంటే 12 కిలోమీటర్లు వెళ్తారా? 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు 12 అవుతుంది. పుట్టపర్తికి అట్లా పోతే 10 కిలోమీటర్ 15 కిలోమీటర్లు అవుతుంది. ఇంకా అట్లా దానికి ఎక్కువ పోయి ఎప్పుడో డిమాండ్ ఉన్నవాడు పోయేది, డిమాండ్ లేనివాడు ఇంకా బావి తాకి ఇంటి తాకే. బావి ఇల్లు వచ్చి ఒక 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఉంటుంది. ఇదివరకు మీరు పెట్రోల్ బండి వాడేవారా? పెట్రోల్. ఏం బండి అది? అది సూపర్ ఎక్సెల్. సూపర్ ఎక్సెల్ అంటే మీరు రఫ్ అండ్ టఫ్గా వాడేవారు? రఫ్ అండ్ టఫ్ మనకు ఏమంటే మార్కెట్కి పోతాం కాబట్టి మార్కెట్కి పోయినప్పుడు మాకు కాయగూరలు అవి ఇవి తోలుకుంటా ఉంటాం. అందుకు అది తోలుతా, అది ఇడిచిపెట్టేసి ఇప్పుడు ఇది మేలు అని చెప్పేసి ఇది వాడుతున్నాను. బయట చాలా మందికి అపోహలు, ఎలక్ట్రిక్ బండి పికప్ ఉండదు, ఎక్కువ మీరు మధ్యలో ఆగిపోద్దామో ఇలాంటి డౌట్స్ ఉండే, మనకి ఎక్కువ స్పీడ్ వెళ్దామని డౌట్స్ ఉండే, పికప్ ఉండదామని. మరి ఆ క్వశ్చన్ మీకు ధైర్యం ఎలా వచ్చింది కొత్త ఎలక్ట్రిక్ బండి కొందామని? ఇది మనకు పెట్రోల్ బండి కంటే ఇది కొంత ఆదా అవుతుందని చెప్పేసి ఇది కొన్నాము. డబ్బులు ఆదా అని అది నెలకు వచ్చేలకు కనీసం మా బాధ్యతకి ఇంత పోయినప్పటికీ లీటర్ పెట్రోల్ కొట్టేస్తాండ. ఇప్పుడు మనము ఒకసారి ఛార్జింగ్ పెట్టేసి ఇడిచిపెట్టినామంటే ఇప్పుడు నాకు 3 నాళ్ళు వస్తుంది. 3 రోజులు వస్తుంది. నా ఇంటి తాకి బావి తాకి ఇంటి తాకి అయితే ఇంకా లాంగ్ పోతే డైలీ పెట్టాల్సిందే. లాంగ్ అయితే మార్కెట్కు అట్లా పోతే పుట్టపర్తికి అక్కడ పోతుంటాం మార్కెట్కు. అట్లా తప్పుడు మనము దాన్ని రోజు పెట్టుకునేది. పుట్టపర్తి ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు? 15 కిలోమీటర్లు, వచ్చేకపోయాక 30 కిలోమీటర్లు. 30 కిలోమీటర్లు ఇప్పుడు సరిపోతుంది. ఐకాన్లో 2 రకాలు ఉన్నాయి బ్యాటరీలు, 60 కిలోమీటర్ మైలేజ్ ఒకటి, 90 కిలోమీటర్లు ఒకటి. మీరు ఏది కొన్నారు? 90 కిలోమీటర్ మైలేజ్ కొన్నారు మీరు. సో మీరు ఈ స్కూటర్ మీరు ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టడానికి ఎన్ని గంటల సమయం పడుతుంది?
మనం ఇంత 4 గంటలు పెడతాం సార్. అంటే ఫుల్గా పెట్టరు, మీరు సగం వాడేసి మళ్ళీ పెట్టేసుకుంటారు. ఇంకా అంటే పూర్తి అయిపోయాక పెట్టము, ఇంకా ఒక 40 పాయింట్లు ఉన్నట్లుగానే పెట్టేస్తాను. ఇంకా అప్పుడు 80, 90 దాకా 95 దాకా పెట్టేసి ఇంకా అప్పటికి మన బాయితాకి ఇంటికి 3 ట్రిప్పులు తిరగచ్చు. బాయితాకి అయితే పుట్టభర్తకి అయితే వచ్చేకి పోయేకి సరిపోతుంది. ఇక్కడ మీరు ఇప్పుడు కూడా లోడ్ ఎలాంటిది వేసుకుంటారు, ఎదరు కాయగూరలన్నీ పెట్టుకుంటారు. కాయగూరలు పండుగ పెట్టుకుండేది, టమాటాలు తాడివి అటువంటి వేసుకుంటాం. ఇంకోటి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మీరు సస్పెన్షన్ అంటే మీరు కంఫర్ట్గా సౌకర్యవంతంగానే ఉంటున్నారా మీరు బండి నడుపుతున్నప్పుడు? స్కూటర్ వెళ్తున్నప్పుడు బ్రేక్స్ ఎలా పడుతున్నాయి? బ్రేకే మాకు అది స్లిప్ అయిపోతుంది. ఇది స్క్రూ, ఇది ఈ స్క్రూ అనేది ఇది మీరు తీసపోయినప్పటికి మోనాలకే వెళ్ళిపోయింది బోల్టా. అది వెళ్ళిపోయిన ఇచ్చి మళ్ళీ మేమే పిల్లోడు మెకానిక్ తీసుకొచ్చి అది పిచ్చినిచ్చి ఇప్పుడు పట్టుకుంది. ఇప్పటికైనా ఆడ సౌండ్ వస్తాం, అదొకటి ప్రాబ్లము. దీనికి తీసుకొచ్చింది దానికోసం. వెనకాల ఉన్న బ్రేక్, వెనకాల ఉండే బ్రేక్ అంటే ఇది ఈ బోల్టా ఊసిపోయింది. ఓకే, అదో ఫీల్డ్. బ్రేక్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ వేణు మోటార్స్ కంపెనీ వాళ్ళు వచ్చి బాగు చేశారు మీకు బ్రేక్ వాళ్ళు ఏం చేయలే, మేము మళ్ళీ ఏరే చేపించుకొచ్చి మళ్ళీ వీటికి వచ్చాక అబ్బాక మేము ఆ రోజు పని ఉంది, మార్కెట్ ఉంది, ఇంకా అది మాకు పని జరగాలి కదా, అదే ఏరో బోల్టా తీసుకొచ్చి వేసేసి వెళ్తే. అంటే మీరు కంపెనీ వాళ్ళని అడిగారా మాకు బ్రేక్ రమ్మని చెప్పి? ఫోన్ చేసినారు, మీరే ఫోన్ చేసినప్పుడు చెప్పినాను ఎప్పుడన్నా కానీ తీసుకొని రాన్నారు. అందుకే ఇప్పుడు 2 బండ్లు వచ్చినాయి వీటికి, ఇప్పుడు చేపించుకొని పోదామని వచ్చి. ఇంకోటి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందేమో అనుకుంటారు ఎలక్ట్రిక్ బండి ఛార్జింగ్ పెడితే. మీరు సుమారుగా 1.5 నుంచి ఉపయోగిస్తున్నారు కదా, కరెంటు బిల్లు ఎప్పుడైనా చెక్ చేశారు ఎక్కువ వచ్చిందేమో అని? మాకు ఎప్పుడు డైలీ 300 వస్తాండా, ఇప్పుడు 400 పెరిగింది. ఒక 100 రూపాయలు పెరిగింది. 100 రోజు నెలకు 100 రూపాయలు పెరిగింది. ఇంకోటి మీరు డబల్స్ వెళ్తారు ఎప్పుడైనా? ఇద్దరు ఎప్పుడు డైలీ ముద్దరమే, మేము ఇద్దరం వెళ్తారు. ఇద్దరమే. అది లగేజ్ గానే ఉంటుంది, లగేజ్ డబుల్ ఉన్నా బండి బాగానే లాగుతుంది. వోల్టేజ్ తగ్గే కొద్దీ స్పీడ్ తగ్గుతూ ఉంటుంది, దాని ప్రాబ్లం అంతే. మీ ఎటు వచ్చి లైటింగ్ పరంగా కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే లైటింగ్ ముందరికి పడాలా. మాకు ఏదైనా మా వాస్తా వచ్చి రోడ్డు వాస్తా వచ్చి వాకింగ్ వేవ్ తెల్లదాన్ని 4 గంటలకు ఎక్కువ, వాళ్ళకి మాకు ఇబ్బంది అయిపోతుంది. దగ్గరికి వచ్చి కనపడితే మనం బ్రేక్ వేసే కాయలే కదా, అవును, దానికి ఇబ్బంది అవుతుంది. అదే రోంత ఇప్పుడు లైటింగ్ ముందర పడేట్లా దూరం పడేట్లా కొంచెం అది చూపించుకోవాలి. ఇప్పుడు మీ సీట్ మీరు చేయించుకున్నారు కవర్, ఇది కవర్ మేము చేయించుకున్నాం. ఇది ఇప్పుడు ఈ యాక్సెసరీస్ మీరు అడిషనల్గా డబ్బులు కట్టారా? దాన్ని కట్టాం, దీనికి అన్నిటికీ సపరేట్గా కట్టేసినాము. మీరు దీనికి ఎంత కట్టారు కంప్లీట్గా? మొత్తం 61,000 పెట్టినాం. 61,000కి ఇది గార్డ్స్ అన్ని ఇచ్చారు మీరు? 61,000. కంపెనీ వాళ్ళు బ్యాటరీ ప్యాక్ వారంటీ ఎంత అన్నారు? అది మనకు కళ్ళు చెప్పలేదు, బుక్లో దాంట్లో రాసినామన్నారు, అది తీసుకుపోయినాము, అది ఇంట్లో పెట్టినాము, దీంట్లోనే బండిలోనే ఉంది. ఇంకోటి మీకు ధర్మవరంలో వేణు మోటార్స్ కంపెనీ కాకుండా 3-4 కంపెనీస్ కూడా ఉన్నాయి ఎలక్ట్రిక్ బండ్లు అమ్మేవాళ్ళు. స్పెసిఫిక్గా వేణు మోటార్స్ కంపెనీ స్కూటర్ కొనడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? మనకు దీన్ని బట్టే మేము తీసుకొచ్చినారు కాబట్టి మేము తెచ్చుకున్నాము. సో ఇది శ్రీనివాసులు గారి రివ్యూ అనమాట. ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉపయోగిస్తున్నారు. సో అలానే మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ కస్టమర్ రివ్యూని మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, ఏంటి డిస్క్రిప్షన్ ఫార్మింగ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక కోసం ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాజీ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.